బ్లాక్ అండ్ వైట్ మీడియా ప్రేక్షకులు స్వాగతం. ఒకప్పుడు రౌడీయిజం సింబల్గా ఉండే బాక్సింగ్ క్రీడను ఒక స్పోర్ట్స్ ఈవెంట్గా మలచడంలో కానీ, ప్రత్యేకంగా మహిళా క్రీడాకారుల్ని ఇంటర్నేషనల్ బాక్సర్లుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహించిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వర గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఇప్పుడు ఈ కరోనా వల్ల ఈ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్రీడలు ఆల్మోస్ట్ ఆల్ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మీ బాక్సింగ్కి దీని మీద ఎలాంటి ప్రభావం ఉందండి? బాక్సింగ్ మాకు తీవ్రమైన ప్రభావం. ఎందుకంటే మాకు ఒలింపిక్స్ కూడా అన్ని కూడా పోస్ట్పోన్ అయిపోవడము, నేషనల్ ఈవెంట్స్ కూడా ఏమి యాక్టివిటీస్ కూడా ఏమి లేకపోవడం వల్ల కంప్లీట్గా ఏంటంటే పిల్లలందరూ కూడా ఈ హాస్టల్స్ని మూసేయడం వల్ల యాక్టివిటీస్ అన్ని కూడా ఆగిపోయి, దానివల్ల ఈ కాంపిటీషన్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి అవకాశం లేనందున ఇంకా వాళ్ళకి వేరే ఇప్పుడు ఈవెన్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రిపేర్ అవుతారు పరీక్షకి. వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ లేనప్పుడు దాని గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం వల్ల ఏంటంటే కొంచెం ఫిజికల్గా వాళ్ళు టెక్నికల్గా కూడా డౌన్ అవ్వడం జరిగిందండి. మళ్ళీ ఇది గవర్నమెంట్ మనకు తొందరగా కోలుకొని కరోనా నుంచి అందరం కూడా మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ కరోనా టైంలో మన స్పోర్ట్స్ అథారిటీ ఏమన్నా ఈ స్పోర్ట్స్ మెన్ని, ఇంకా అకాడమీలో ఉన్న స్పోర్ట్స్ మెన్కి వాళ్ళు ఈ గేమ్ టచ్ని పోకుండా ఈ ఆన్లైన్ ఏమైనా ట్రైనింగ్స్ కానీ ఇంకేమైనా కోచింగ్స్ కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? జరుగుతుందండి. మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన కోఆర్డినేషన్ విత్ ఫెడరేషన్, ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ తోటి నాట్ ఓన్లీ బాక్సింగ్ అన్ని డిసిప్లిన్స్లో కూడా ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ సిస్టమ్ని వీళ్ళ కోఆర్డినేషన్ తోటి సాయి ఆర్గనైజ్ చేస్తుందండి. దానికి అన్ని గేముల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళ ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఏంటంటే దాని ద్వారా జనరల్ ఫిట్నెస్ మినిమం ఇప్పుడు ఏంటంటే కొన్ని ఈ బాడీతో కాంటాక్ట్ లేని గేమ్ తప్పించి మిగిలినవన్నీ ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈవెన్ మాకు కూడా బాక్సింగ్ కూడా ఏంటంటే జనరల్ ఫిట్నెస్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ మార్నింగ్ 6 to 8 నేషనల్ బాక్సింగ్ అకాడమీ రౌతక్ నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారండి. గత అది 4 months నుంచి రెగ్యులర్గా అవుతుందండి. ఇది బ్రేక్ అవ్వలేదు. ఎందుకంటే బ్రేక్ అవ్వడం వల్ల మా ఫిట్నెస్ మళ్ళీ డౌన్ అవుతుంది కాబట్టి వీళ్ళ క్వాలిటీస్ అన్నీ కూడా పోతాయి కాబట్టి అప్పటి నుంచి మనం ఫెడరేషన్ వాళ్ళు అడ్వాన్స్గా స్టెప్ తీసుకొని విత్ సాయి కోఆర్డినేషన్ తోటి ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు రెగ్యులర్గా. అవే కాకుండా ఎక్స్పర్ట్స్తో కూడా వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ సైన్సెస్ సంబంధించిన సబ్జెక్టు ట్రైనింగ్ క్లాసెస్ కూడాను అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారండి. అది నాట్ ఓన్లీ ఫర్ ప్లేయర్స్, కోచెస్ కూడా అప్గ్రేడింగ్ చేయడానికి అది కూడా జరుగుతుందండి. ఒకప్పుడు 1980s 90sలో ఈ బాక్సింగ్ అంటే రౌడీజంకి ఒక అడ్డా కింద వాళ్ళు క్లబ్స్ బోల్డ్ చాలామంది క్లబ్స్ ఉండేవి, ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి, బాగా జరుగుతుండేవి, క్లబ్స్ మ్యాచెస్ జరుగుతూ ఉండేవి. కానీ దాన్ని కంప్లీట్గా అంటే స్పోర్ట్స్గా కాకుండా కంప్లీట్గా బాక్సింగ్ నేర్చుకొని దాన్ని అది ఒక బాక్సింగ్ అంటే ఒక రౌడీజం సింబల్గా ఎంతో దీనిగా తీసుకురావడంతో చాలామంది మంచి టాలెంటెడ్ బాక్సర్లు కూడా ఇండిసిప్లిన్ ఈ రౌడీజం వెళ్ళడం, ఇండిసిప్లిన్ వల్ల చాలామంది నష్టపోవడం జరిగింది. అది గ్రాడ్యువల్గా మారడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి? ఎలా జరిగింది ఈ జర్నీ? ఎలా జరిగింది? మనకి ఓల్డెన్ డేస్ బ్రిటిష్ టైం నుంచి యాక్చువల్గా మన విశాఖపట్నం ఏంటంటే బాక్సింగ్ అండ్ ఫుట్బాల్ మంచి క్రేజీ ఉండేదండి. చాలా వరకు బాక్సింగ్ క్లబ్స్ ఉండేవి, మంచి ఇన్వాల్వ్మెంట్ ఉండేది బాక్సింగ్లో. కానీ ఏంటంటే అవి సిస్టమేటిక్గా ఉండేది కదా అంతాను. వాళ్ళు ఏంటంటే దాన్ని కొన్ని మిస్యూజ్ చేసుకొని పొలిటికల్గా కొంతమంది వాళ్ళని వాడుకోవడము అట్లా జరుగుతుండేది. దానివల్ల ఏంటంటే యాక్చువల్ బాక్సర్స్ కూడా వాళ్ళకి కూడా ఏంటంటే కొద్దిగా వాళ్ళతో కలవడం వలన వీళ్ళకి రికగ్నైజ్ లేకపోవడము, తర్వాత వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ట్రైనింగ్ లేకపోవడము, ఇవన్నీ కూడాను అంటే బాక్సింగ్ అప్పుడు వెళ్తా అంటే ఒక నేషనల్ లెవెల్కి దాటి అంత ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే మేము ఎన్ఎస్ క్వాలిఫై అయ్యి వచ్చిన తర్వాత ఏంటంటే నేను లోకల్ స్టేట్ అసోసియేషన్ తోటి, తర్వాత డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇది ఒక సిస్టమేటిక్గా క్లబ్స్ని మనం ముందు కంట్రోల్ చేసుకుంటూ యాక్చువల్ బాక్సెస్ని మనం హైలైట్ చేసుకుంటూ వాళ్ళకి మంచిగా వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళకి స్పోర్ట్స్ మెన్గా వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి,
స్పోర్ట్స్మెన్గా వాళ్ళకి ఎలా రికగ్నేషన్ ఉంటుంది దాని గురించి వాళ్ళకి వివరిస్తూ వాళ్ళని దానికి తగ్గట్టుగా ఏంటంటే మేము లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకున్నాము. పోలీస్ సపోర్ట్ అప్పట్లో సిపి నాయక్ గారు, దుర్గారావు గారు ఉండేవారు. వారు టాస్క్ ఫోర్స్ మాకు లింక్ చేయడం జరిగింది అసోసియేషన్ తోటి. మేము ఏం చేసామంటే ఈ మొత్తం మా దగ్గర ఉన్న మొత్తం రికగ్నైజ్డ్ క్లబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి లిస్ట్ ఇచ్చి అందులో యాక్చువల్ బాక్సర్స్ ఎవరు, ఈ బాక్సింగ్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అలాగ వాళ్ళకు కూడా మనం గైడ్ చేస్తూ ఈ బాక్సింగ్ ఈవెంట్ని మెయిన్ స్పెసిఫిక్ మంచి బాక్సర్లు ఎవరో వాళ్ళకి హైలైట్ చేయాలని చెప్పి వాళ్ళకి మనం లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కూడా ప్రక్షాళన చేయడం, తర్వాత ఈ రిజిస్టర్డ్ క్లబ్స్ని లిమిటెడ్ చేసుకొని ఓన్లీ ప్యూర్ స్పోర్ట్స్మెన్స్ మాత్రమే మనం రికగ్నైజ్ చేయడం జరిగింది అప్పట్లో. మిగిలిన వాళ్ళని సస్పెండ్ చేస్తూ వాళ్ళని బాక్సింగ్కి మనం దూరం చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ స్పోర్ట్స్మెన్ రియల్గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. తర్వాత పేరెంట్స్ కూడా అప్పుడు ముందు బాక్సింగ్ అన్న దానికి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందండి. దాని తర్వాత అప్పటి నుంచి మంచిగా మనం రియల్ బాక్సింగ్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడాను ఈ పిల్లలు కూడాను రెగ్యులర్గా. తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాకు కావాల్సింది ఈ పిల్లల్ని రెగ్యులర్ ట్రైనింగ్కి ఒక సెంటర్ ఉండాలి. దానికోసం మేము సాయిని అప్రోచ్ చేసి వాళ్ళ సపోర్ట్ తోటి అకాడమీస్ మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి సహకారంతో ఇక్కడ ఒక సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది 1997లో ఇక్కడ ఫస్ట్ స్టేట్ అకాడమీ ఉండేదండి. 97 నుంచి 6 years స్టేట్ అకాడమీ నడిచింది. దాని తర్వాత 2003 నుంచి టిల్ టుడే ఈ సాయి అకాడమీది ఇక్కడ కంటిన్యూ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఒక సిస్టమేటిక్గా ఒక కోచెస్, క్వాలిఫైడ్ కోచెస్ అండర్ ట్రైనింగ్ అవుతూ వాళ్ళకు కూడా ఒక ఈ ప్రాపర్ డైట్, టైమింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న స్థితికి ఎదిగారండి. అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. ఈ సెంటర్ నుంచి మొత్తం 28 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వరల్డ్ నెంబర్లో 1-2 ర్యాంక్స్ ఉన్నాయండి వాళ్ళకి. టోటల్ 28 బాక్సర్స్ ఇక్కడ నుంచి మనకి వరల్డ్ స్టాండర్డ్ ప్లేయర్స్ తయారవడం జరిగింది. దాని తర్వాత ఇందులో ఒక 50-60 మందికి రైల్వే, పోలీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉద్యోగ అవకాశాలు దొరికింది. ఆ తర్వాత ఏంటంటే ఈ మిస్యూజింగ్ సిస్టమ్ అనేది మర్చిపోయారు అందరూ కూడా రైట్ వేలో దీన్ని సద్వినియోగపరుచుకొని సక్సెస్ అవుతూ లైఫ్లో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. ఒకప్పుడు కోచింగ్ అంటే, బాక్సింగ్ కోచింగ్ అంటే చాలా రఫ్గా ఉండేది. కోచెస్ చాలా వాళ్ళు హ్యాండిల్ చేయడం, కొట్టడం, అంత రఫ్గా ట్రైనింగ్ ఆ టైప్లో ఉండేది. ఆ సిస్టమ్ని మీరు వచ్చిన తర్వాత ఒక స్మూత్ సిస్టమ్, అసలు బాక్సింగ్ అంటే ఒక టెక్నికల్ గేమ్ అన్న స్టేజ్కి వచ్చేసింది కంప్లీట్గా. మీరు పర్టికులర్గా ఏంటంటే మీరు ఉమెన్ బాక్సింగ్ కోచ్గా, మీరు ఉమెన్ బాక్సింగ్ కోచ్గానే బాగా ప్రత్యేకత పొందారు. దీనికి గల కారణాలు ఏంటి? పబ్లిక్లో బాక్సింగ్ అనే దాని గురించి ఒక చెడుప్రాయం ఉండేదండి. ఎందుకంటే అప్పట్లో ముష్టి యుద్ధము, రెస్లింగ్ ఇది అంటే అందులో ఎవరు బలవంతులో వాళ్ళనే అప్పట్లో వాళ్ళ లీడర్స్గా ఎన్నుకోవడం జరిగేది. ఆ విధంగా అదే పరంపర అలా ఉండేది. దాని తర్వాత ఏమైందంటే ఈ మనం మోడర్న్ బాక్సింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఏంటంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని బాక్సెస్ ఇంజరీస్ అవ్వకుండా, అండ్ బాక్సెస్ వలన ఎవరికి ఎటువంటి ఎక్కువ ప్రమాదాలు జరగకుండా బాక్సింగ్ ఈవెంట్ వలన చాలా మా వరల్డ్ బాడీ ఫెడరేషన్ వాళ్ళు, మా ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ సేఫ్టీ రూల్స్ని కొన్ని కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేశారండి. దానివల్ల ఏంటంటే ఎక్విప్మెంట్ కూడాను హెడ్ గార్డ్స్, గమ్ షీల్డ్ ఇలాంటివన్నీ వాడడం వల్ల ఏంటంటే కొంతవరకు ఇంజరీస్ కూడాను అవాయిడ్ అవ్వడం జరిగిందండి. ఈ ట్రైనింగ్ ప్యాటర్న్ మారడం వల్ల అంటే పర్టికులర్గా మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక బాక్సింగ్ కోచింగ్ అంటే చాలా డీసెంట్గా, ఒక టెక్నికల్ వైడ్గా మారడం జరిగింది. దాని నుంచి ఏంటంటే ఉమెన్ బాక్సర్లు ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. అది ఈ కొట్టుకోవడం ఈ టైపు అన్న ఉద్దేశం పోయి, బాక్సింగ్ అంటే కొట్టుకునే గేమ్ అన్న ఆ సిస్టమ్ పోయి, బాక్సింగ్ అంటే ఒక స్పోర్ట్స్ అన్న ఎప్పుడైతే ఇమేజ్ వచ్చిందో,
ఈ అమ్మాయిలు ఎక్కువ మంది ఈ ట్రైనింగ్కి రావడం జరుగుతుంది. అందులో పర్టికులర్గా మిమ్మల్ని చూసి పేరెంట్స్ ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ బాక్సింగ్ క్రీడ వైపు మార్చడం జరిగింది. దీని పర్టికులర్ మీరు ఉమెన్ బాక్సింగ్ కోచ్ అని పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? ఈ బాక్సింగ్ అనేది స్ట్రెంత్ గేమ్ కాదు, ఇది టెక్నికల్ గేమ్ అని చెప్పి మనం ఏంటంటే కొంచెము గేమ్ని సరిదిద్ది దీనివల్ల మనం ఏంటంటే స్ట్రెంత్ కన్నాను టెక్నిక్ అనేది డామినేషన్ చేస్తూ ప్రాక్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే మనం ఈ పోటీలో సులభంగా గెలవచ్చు అని చెప్పి మనం ఏంటంటే ఆ మెలకువలు వీళ్ళకి తెలియజేయడం వల్ల చాలామంది దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారండి. దాని తర్వాత ఏంటంటే ఇది ఉమెన్ కూడాను ఆడవాళ్ళు కూడాను ఒక నమ్మకం వచ్చింది. ఇంతకుముందు బాక్సింగ్ అంటే ఓన్లీ మ్యాన్లీ గేమ్ కింద థింక్ చేసేవారు. ఈ మిగిలిన ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే ఆడపిల్లలు కూడాను బాక్సింగ్ చేయడానికి ముందుకు రావడం జరిగిందండి. పేరెంట్స్ కూడాను ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్న అట్రాక్షన్స్, తర్వాత మోటివేషను, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి నమ్మకం, ఒక భవిష్యత్తు ఉంటుంది నమ్మకంతో పేరెంట్స్ కూడా ముందు రావడం జరిగిందండి. తర్వాత ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళు సక్సెస్ అయ్యి వేరే వాళ్ళకు కూడాను చిన్న మోటివేషన్ కూడా జరిగింది. అలాగా ముఖ్యంగా మన లోకల్ బాక్సర్స్ ఉషా, దుర్గా లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ స్టేజ్లో వరల్డ్ లెవెల్లో మెడల్ తీసుకొచ్చి వాళ్ళకి రైల్వేలో ఉద్యోగం దొరకడం అనేది చాలామందికి ఏంటంటే ఒక మోటివేషన్ అయింది. దాని తద్వారా తర్వాత ఏంటంటే ఇప్పుడు వేల మంది బాక్సర్స్ ఉమెన్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడము. ఇప్పుడు వరల్డ్ లెవెల్లో మనం ఉమెన్ బాక్సింగ్ ఇండియా ఒక పొజిషన్ తెచ్చుకోగలిగిన స్టేజ్కి వచ్చామండి మనం. అంటే పర్టికులర్గా మీరు ఈ ఉమెన్ బాక్సర్ని తయారు చేయడం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో బాక్సర్ని తయారు చేయడం వల్ల మీకు ఎక్కువగా ఈ ఉమెన్ బాక్సర్ని ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ రావడం కానీ, అలాగే ఎక్కువ మీ మీద నమ్మకంతో ఎక్కువ మంది బాక్సర్లు ఉమెన్ బాక్సర్లు మీ దగ్గర రావడం కానీ ట్రైనింగ్ తీసుకోవడానికి రావడం కానీ జరుగుతూ ఉందని అంటారా? మేము ఇండియన్ టీమ్స్ తోటి ఫస్ట్ బాయ్స్తో ఉండేవాళ్ళం అండి. అప్పట్లో ఏంటంటే మాకు ఈ బాక్సింగ్ని ఉమెన్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము మా ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కోచెస్ అందరూ కూడా ఒక డిస్కషన్ తీసుకుని అయిన తర్వాత మేము ఈ ఉమెన్ బాక్సింగ్ని అన్ని కార్నర్స్లో కూడాను ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసి లాస్ట్ ది నేషనల్ గేమ్స్లో ఫస్ట్ టైం దాన్ని డెమాన్స్ట్రేషన్ బోర్డ్స్ కింద స్టార్ట్ చేసామండి. తర్వాత నేషనల్ ఈవెంట్స్ కూడా ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ చేశారు 2000లో. దాని తర్వాత ఇంటర్నేషనల్లో యూఎస్ఏ నుంచి ఫస్ట్ టైం వరల్డ్ ఛాంపియన్షిప్ యూఎస్ఏలో జరిగిందండి. అప్పుడు మన టీంను కూడా పంపడానికి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం వల్ల మనం టీంని పంపడము, అందులో మేరీకమ్, సరితాదేవి వీళ్ళందరూ కూడా మెడల్స్ తీసుకురావడము ఫస్ట్లో మనం సక్సెస్ అవ్వడం జరిగిందండి. తద్వారా ఏంటంటే మేరీకమ్ లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఎస్పీ ర్యాంకులో ఉద్యోగాలు ఇవ్వడము, అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ముందుకు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ కూడాను మా ఉమెన్ బాక్సింగ్కి మంచి మోటివేషన్ ఏంటండి ప్రమోట్ అవ్వడానికి కొన్నాం. ఇప్పటి వరకు మీ ట్రైనింగ్లో ఎంతమంది మహిళా బాక్సర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగడం జరిగింది? అందులో ప్రముఖులు ఎవరు? ఉమెన్ బాక్సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంతోమంది కలిసినప్పుడు మొత్తం అరౌండ్ 1000 అబోవ్ ఉన్నారండి మంచి వాళ్ళు. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ బాగానే ఉందండి. అందులో సక్సెస్ అయిన వాళ్ళలో ఎన్ ఉషా, ఆమె 2 times వరల్డ్ నెంబర్ 2 ర్యాంక్ తీసుకోవడం జరిగింది. ఏషియన్ గోల్డ్ కూడా తీసుకుంది ఆమె. తర్వాత కనకదుర్గ అన్న అమ్మాయి కూడాను 2 times ఏషియన్ మెడల్ తీసుకుంది. అమ్మాయికి వాళ్ళకి ఇక్కడ విశాఖపట్నంలోనే రైల్వేలో ఉద్యోగం దొరకడం అయింది. తర్వాత ఇంకా చాలామంది శైలజ, తర్వాత ఎవరు నిఖత్ జరీన్, వీళ్ళు కూడాను ఇప్పుడు వరల్డ్ లెవెల్లో ప్రూవ్ చేసుకొని ఈక్వల్గా మేరీకమ్కి ఈక్వల్గా వాళ్ళు పోటీగా నిలిచి మెడల్స్ తీసుకురావడం జరిగిందండి. అదే ఇప్పటి వరకు ఎంతమంది ఇంటర్నేషనల్ బాక్సర్స్ తయారవడం జరిగింది? వారికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు, వాళ్ళకి ఏమన్నా ఆపర్చునిటీస్ బాగా దొరికాయా? ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్ బాక్సింగ్ మీద మీరు ఏ విధంగా దృష్టి పెట్టాలనుకుంటున్నారు? ఇది మన ఆంధ్రప్రదేశ్లో బాగా డెవలప్మెంట్ అయిందండి. మేము దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 10 మంది అమ్మాయిలకి మన విశాఖపట్నం రైల్వేలోనే ఉద్యోగం దొరికిందండి. ఇది వాళ్ళందరూ కూడా ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ తీసుకురావడము, తర్వాత నేషనల్ మెడల్ అవ్వడం వలన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా దొరికాయండి మంచిగాను.
తర్వాత వాళ్ళని చూసి ఇప్పుడు యూత్ అండ్ జూనియర్ విభాగంలో కూడా ఒక 20 మంది బాక్సర్లు ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ తేవడం జరిగిందండి. ఇదంతాను మా సాయి స్కీమ్ ఒకటి ఉండడం వల్ల వీళ్ళందరినీ ఒక సిస్టమేటిక్గా ట్రైనింగ్ చేసే అవకాశం వచ్చింది. అందరూ కూడా ఆ విధంగా దాన్ని సద్వినియోగపరుచుకుని సక్సెస్ అవ్వడం జరిగిందండి. దానికి తగ్గట్టుగా మాకేంటంటే రైల్వేస్, తర్వాత పోలీసు, తర్వాత సిఎస్ఎఫ్ వీళ్ళ డిపార్ట్మెంట్లో కూడా మాకు స్పోర్ట్స్ కోటాను వాళ్ళ ఇవ్వడము, జాయిన్ చేసుకోవడము, తర్వాత వీళ్ళకి మంచి మోటివేషన్ అయిందండి. ఇక్కడి నుంచి దగ్గర ఒక 20 మంది అమ్మాయిలు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఓకే, మీ ట్రైనింగ్ ఇచ్చిన అమ్మాయిల్లో అంటే ఫస్ట్ బ్యాచ్ అనుకుంటాను మీ ఉషా జాన్సన్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కృషి ఎలా తన ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉండేది, ఎంత డిసిప్లిన్గా ఉండేది, తను యాక్చువల్గా పవర్ గేమ్ కాదు కదా, తను టెక్నికల్గా ఎంతవరకు సౌండ్గా ఉండేది, ఎలా తను అచీవ్ చేయగలిగింది, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక సైంటిఫిక్ బాక్సర్ అండి. అమ్మాయి స్ట్రెంత్ కాకుండా టెక్నిక్ టాక్టిక్స్ మీద ఎక్కువ డామినేషన్ ఆమెది. ఆ విధంగానే సక్సెస్ అవ్వడం జరిగిందండి. ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాకపోయినా కూడాను తన తెలివితేటలతోటి టెక్నిక్ తోటి తను మళ్ళీ విజయాలు సాధించుకొచ్చింది. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ సైంటిఫిక్ బాక్సర్గా అమ్మాయికి పేరు కూడా రావడం జరిగిందండి. ఆ విధంగా తనకి ఏంటంటే అప్పట్లో అర్జున అవార్డు నేరల్లో మిస్ అయింది. తర్వాత మళ్ళీ పట్టుదలగా ఆ అమ్మాయి కష్టపడి కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా మెడల్స్ తీసుకుని వచ్చిన తర్వాత కంటిన్యూగా అప్లై చేసి ధ్యాన్చంద్ అవార్డు కోసం లైఫ్ టైం అచీవ్మెంట్ కోసం ట్రై చేసిందండి. అది ప్రభుత్వం కూడా స్పందించి ఆమెకి 2020 ఆమెకి ధ్యాన్చంద్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అది మొత్తం మన పిల్లలందరూ కూడా మంచి మోటివేషన్ అండి అందరూ కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడు ఎన్ఎస్ చేశారు, తర్వాత మీ అకాడమీ ఫస్ట్ మీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, తర్వాత మీ అకాడమీ ఇక్కడ వైజాగ్లో బాక్సింగ్ అకాడమీలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది చెప్పగలుగుతారా? నేను మా ఎల్డర్ బ్రదర్ అండి ఉమామహేశ్వరరావు, ఆయన శాప్ కోచ్ అండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ అవ్వడం జరిగింది. తర్వాత 1985లో నేను 86లో ఎన్ఐఎస్ రెగ్యులర్ కోర్స్ పాటియాల నుంచి చేయడం జరిగిందండి. 86 తర్వాత నేను నాకు అప్పట్లో ఉద్యోగం రాలేదు. ఒక 3 years నేను వాలంటరీగా సర్వీస్ కోచింగ్ అక్కడ 22 స్పోర్ట్స్మెన్ క్లబ్ అని బీవీ కాలేజ్ దగ్గరలో ఆ క్లబ్లో కోచింగ్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత నాకు సాయి నుంచి అవకాశం రావడము, ఫస్ట్ పోస్టింగ్ నాకు బాయ్ స్పోర్ట్స్ కంపెనీ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ పూనాలో వచ్చారు. తర్వాత అక్కడి నుంచి నేను కంటిన్యూగా డిఫరెంట్ ఏరియాస్లో తర్వాత బెంగళూరు, బీదరు పనిచేస్తున్నప్పుడు మన ఫస్ట్ టైం మనం ఇక్కడ 97లో ఆంధ్రాలో శాప్ వాళ్ళు స్టేట్ లెవెల్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు నన్ను ఇక్కడికి పోస్టింగ్ చేయడం జరిగింది. షాప్కి అటాచ్మెంట్ చేసి ఇక్కడ పోర్టు వారు ఏంటంటే మాకు హాస్టల్ అకామిడేషన్ ఇవ్వడం 97 నుంచి మాకు స్పోర్ట్స్ స్కీమ్ని ఇక్కడ రన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంలో నాకు 97 ట్రాన్స్ఫర్ వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ కంటిన్యూగాను ఒక 6 years స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్టేట్ అకాడమీలో పనిచేశానండి. దాని తదనంతరం ఏంటంటే 2003లో దీన్ని స్టేట్ అకాడమీస్ క్లోజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది 2003 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కంటిన్యూ అవుతుందండి. అది ఇక్కడ నేను ఏంటంటే ఈ స్కీమ్లో మొత్తం గవర్నమెంట్ స్కీమ్ని అవైల్ చేసుకుని మొత్తం 30 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా ఇక్కడ నుంచి సెంట్రల్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. బాక్సింగ్ కెరీర్ యాజ్ ఏ బాక్సర్ నేను ఏంటంటే మా బ్రదర్ దగ్గర ఫస్ట్ ఇనీషియల్గా మేము స్టార్ట్ చేశానండి బాక్సింగ్. నాది నేషనల్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ అండి. అది తర్వాత ఓపెన్ ఆల్ ఇండియా జూనియర్ లెవెల్లో సిల్వర్ మెడల్ ఉంది. తర్వాత నాకు ఏంటంటే కొద్దిగా హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల నేను బాక్సింగ్ని కంటిన్యూ చేయలేకపోయాను. కానీ బాక్సింగ్ని
మీద ఉన్న మక్కువతో ఏంటంటే యాజ్ ఎ కోచ్గా అయినా సక్సెస్ అవుతాం ఉద్దేశంతో నేను ఎన్ఐఎస్ చేసి ఈ బాక్సింగ్ ఫీల్డ్లోనే నేను కంటిన్యూ అవ్వడం జరిగిందండి. తర్వాత నేను చేసిన గ్రాస్ రూట్ లెవెల్లో నేను సాధించిన సక్సెస్ అయిన గుర్తింపుగాను 2011లో నాకు ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగిందండి. కామన్వెల్త్ వొకేషనల్ వాళ్ళలో కూడా నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఎంతమంది ఇంటర్నేషనల్ బాక్సర్ని తయారు చేయడం అంటే ఓవరాల్గా త్రూ అవుట్ ఇండియాలో, మన ఏపీకే కాకుండా త్రూ అవుట్ ఇండియాలో వాళ్ళ కెరియర్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్, ఇప్పుడు వాళ్ళకి ఉన్న బెటర్మెంట్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఫెడరేషన్ తీసుకుంటున్న కొత్త యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, దాని మీద బెటర్మెంట్స్ ఇప్పుడు ఏమైనా తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఏమైనా? నేను 97లో విశాఖపట్నం వచ్చిన తర్వాత అండి, ఇక్కడ బాక్సర్స్ డెవలప్మెంట్ అయిన తర్వాత నాకు కూడా రికగ్నిషన్ దొరికిందండి. నాకు నేషనల్ క్యాంప్లో కూడా అవకాశం దొరికింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను నాకు కంటిన్యూగా నేషనల్ క్యాంప్స్లో డిఫరెంట్ స్టార్టింగ్ బాయ్స్తో స్టార్ట్ చేశాను. ఒక 3 సంవత్సరాలు బాయ్స్తో ఉన్నాను, జూనియర్ బాయ్స్ తోటి. తర్వాత ఏమో 2000 నుంచి ఉమెన్ బాక్సింగ్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత సీనియర్ ఉమెన్ బాక్సింగ్ టీంతో పాటు 2000 నుంచి 2010 దాకా సీనియర్ ఇండియన్ టీంతో పనిచేశానండి. సీనియర్ ఇండియన్ టీంలో పనిచేసినప్పుడు ఈ మేరీ కమ్, సరితాదేవి, లేఖా కేసి, ఉషా ఇలాంటి వాళ్ళందరూ కూడా మా అండర్లో ట్రైనింగ్ అవ్వడం జరిగిందండి. ఈవెన్ విశాఖపట్నంలో కూడా మన నేషనల్ క్యాంప్స్ కొన్ని ఆర్గనైజ్ చేశాము. అప్పుడు ఇక్కడ మేరీకమ్ వాళ్ళ పిల్లలతో కూడా వచ్చి ఇక్కడ ఉండి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఆమె మాకేంటి ఒక మిగిలిన క్యాంపస్కి అందరికీ ఒక మంచి మోటివేషన్ ఏంటంటే, ఒక 3 పిల్లలు ఉండి కూడాను తను ప్రాక్టీస్ చేస్తూ ఉండమని మిగిలిన వాళ్ళకి అది ఒక మంచి మోటివేషన్ అయ్యేదండి. అంతేకాకుండా ఆమె పోస్ట్ కూడా ఆమెకి గుర్తింపు వచ్చింది. ఆమెకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమెకి ఒక ఉద్యోగమే కాకుండాను ఒక రాజ్యసభ మెంబర్కి కూడా ఆమెకి అవకాశం ఇచ్చారు. ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉమెన్ బాక్సింగ్కి మాకు చెప్పాలంటే. దాన్ని చాలా వరకు మాకు ఏంటంటే మోటివేషన్ అవుతుంది మా అదర్ బాక్సర్స్కి అంతా. తర్వాత ఏమో దీనికి మాకు ముఖ్యంగా ఏంటంటే మా బాక్సింగ్ ఫెడరేషన్, ఇప్పుడు కొత్తగా వచ్చిన బాక్సింగ్ ఫెడరేషను స్పైస్ జెట్ ఓనర్ ఉన్నారు, వారు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజరు ఎక్కడ కూడా డబ్బుల విషయంలో ఏంటి గవర్నమెంట్ మినిస్టర్తో ఫైట్ చేసి కాంపిటీషన్ ఎక్స్పోజర్ మ్యాగజైన్ అందరికి ఇప్పించి, అంతేకాకుండాను ఈ సైంటిఫిక్ సపోర్ట్ కూడా ఎక్స్పర్ట్స్ నన్ను పిలిపించి ఫారినర్స్ని మెడికల్ గ్రౌండ్స్లో ఏంటి ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏంటి ఇంజరీస్ ఏమైనప్పుడు వాటికి కూడా ఎక్స్పర్ట్స్, ఫిజియోథెరపీ ఎక్స్పర్ట్స్ ఏంటి వీళ్ళందరినీ కూడాను వాళ్ళు ఇంటర్నేషనల్ ఒక ఫారినర్స్ని కూడా పిలిపించి ఎక్స్పర్ట్స్ని త్రూ అవుట్ వాళ్ళలో నుంచి బెస్ట్, దాని డబ్బులు కూడా వెనకాడకుండా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారండి మంచిగాను. తద్వారా ఏంటంటే పిల్లలకు కూడా అంతేకాకుండా వారికి మంచి అన్ని విధాలుగా మోటివేషన్ జరిగింది. ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి ఉద్యోగాలు ఇప్పించండి, మంచి ప్యాకేజెస్ అంటే ఇన్సెంటివ్స్ కూడాను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పిల్లలందరికీ కూడాను పాకెట్ మనీ ఇప్పించడంలో కూడా మా ఫెడరేషన్ మంచిగా సపోర్ట్ చేసిందండి. ఈ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో మనకి ఆల్మోస్ట్ మన లోకల్లో ఉండే ఇండియన్ కోచెస్కున్న ఇది ఫారిన్ కోచెస్ ఉండకపోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? ఇది ఫారిన్ కోచెస్ వల్ల మనకి ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే లోకల్ కోచెస్కి బయటకు పంపించి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళతో ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం బెటర్ అనుకుంటున్నారా? కల్చర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్గా ఎవరికైనానండి. మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏంటంటే మనం ఒక సిస్టమేటిక్గా అలవాటు అయ్యామండి. ఫారినర్స్ వాళ్ళు ఏంటంటే కొద్ది ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫారినర్స్లో. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక 8 years దాటిన వల్ల పిల్లల్ని వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. మన వాళ్ళు కొద్ది కట్టడిలో ఉండడం వలన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక విధంగా ప్లస్ మైనస్ 2 ఉంటాయండి. దీనివల్ల ఫ్రీగా వదిలేయడం వల్ల అది రాంగ్ రూట్ కూడా అవకాశం ఉంటుంది. అలా మరీ కట్టడిలో ఉండడం వల్ల ఏంటంటే నూతులో కప్పలా ఉండి వాళ్ళు ప్రపంచం గురించి అంత అవగాహన లేకపోవడం, మెచ్యూరిటీ అంత ఉండకపోవడం జరుగుతుంది. ఈ ఫారిన్ కల్చర్ మనం ఏంటంటే
ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం మంచిని గ్రహించి మనం ఎంతవరకు మంచి మన పనికి వచ్చే విధంగా మనం గ్రహించి మనం ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా మన కోచ్లు దానికి తగ్గట్టుగా ఏంటంటే ఏది మంచిదో చెడ్డ తెలియజేస్తూ మన కల్చర్ ప్రకారము వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల కూడాను మనకి మనం ఫారెన్ పంపించడం వల్ల కోచెస్ ఫారెన్ పంపడం వల్ల ఏంటంటే అక్కడ కల్చర్ నేర్చుకోవడం గురించి కాదండి, అక్కడ మన గేమ్కి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ గురించి టెక్నిక్ అవ్వచ్చు, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఇవి మనము నేర్చుకొని మన పిల్లల కోసం ఉపయోగించేటట్టు అవి దాన్ని పరుచుకుంటే బాగుంటుంది. ఈవెన్ మన పిల్లలు కూడా ఏంటంటే చిన్న ఫారెన్కి జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మల్టీనేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వలన ఒక డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బాక్సింగ్స్, డిఫరెంట్ టెక్నిక్స్, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా వాడుతున్నారు దాన్ని మనం ఇక్కడ ఎలా మౌల్డ్ చేసుకుని మనం కూడా దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. తర్వాత ఏమో వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు పోయి అవతల వాళ్ళ మీద విజయం సాధిస్తే ఒక మెంటల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత వాళ్ళనే ఫర్దర్గా ఏంటంటే కాంపిటీషన్స్లో ఫేస్ చేసేటప్పుడు సైకలాజికల్గా ఎటువంటి భయం లేకపోవడం, ఒక ఫ్రీగా వాళ్ళు బోర్డ్స్ పార్టిసిపేట్ చేసి గెలిచే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే మనం పార్ట్నర్స్ బయటకు పోయి డైరెక్ట్ కాంపిటీషన్ వాళ్ళతో చేసినప్పుడు సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండి మనకున్న టాలెంట్ కూడా భయంతో మనం సరిగ్గా దాన్ని ప్రదర్శించలేకపోవడం జరుగుతుంది. ఇవి ఎక్స్పోజర్ అనేది ఉండడం వల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెరిగి దానికి మనకి సపోర్ట్గా ఉంటుంది. ఈ బాక్సింగ్లో ఇంకా మీరేమైనా సాధించాలని అనుకున్నది ఏమన్నా ఇంకా, లేకపోతే ఇంకేమన్నా నేను చేయలేకపోయాను అనుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? బాక్సింగ్లో సాధించడానికి అంతం లేదండి. మనం ఎంతవరకు సక్సెస్ అయితే అంత మనకి ఇంకా మెంటల్గా సాటిస్ఫై అవుతుంటాం. కాకపోతే ఏంటంటే ద్రోణాచార్య దొరికింది, ఒక అమ్మాయికి ధ్యాన్ చంద్ కూడా దొరకడం జరిగింది. కానీ అర్జున అవార్డ్స్ మన దగ్గర కొరతగా ఉంది. అది కూడా ఏంటంటే మన నేరోలి శ్యామ్ సుందరు, తర్వాత మన రైల్వేలో కొంతమంది రైల్వే బాక్సర్కి ఒక ఉన్నారు జీవా అని చెప్పి, వీళ్ళందరూ కూడా దగ్గరికి పోయి ఒలింపిక్ క్వాలిఫైయింగ్ ఈవెంట్స్లో కూడా క్వాలిఫై మెడల్ తీసుకుని వచ్చారు. నేరోలీ మిస్ అయ్యారు వాళ్ళు. ఒక్క ఒలింపిక్స్ ఆడుంటే వాళ్ళకు కూడా మనకి అర్జున అవార్డు దొరికే అవకాశం ఉండవు. అంటే ఏమైనా కొరతే అది మన అర్జున అవార్డ్స్ మనకి లేకపోవడం ఉంది. మన అర్జున అవార్డ్స్ని మనం క్రియేట్ చేసిన రోజే మనం సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. ద్రోణాచార్య అనేది నా వరకే కానీ ఇది ఒక విధంగా ఒక ప్లేయర్స్ని మనం అది ఒక పెద్ద ఇది అర్జున అవార్డు లెవెల్ తీసుకురాలేకపోయిన సంకోచం ఇంకా ఉందండి. అది ద్రోణాచార్య అవార్డు ఆయన మీకు అంటే అర్జున అవార్డులు పొందిన ప్లేయర్స్ ఉన్నా కూడా, ఆ స్టాండర్డ్ ఉన్న ప్లేయర్స్ ఉన్నా కూడా అర్జున అవార్డు రాకపోవడానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏమైనా మీ బ్యాకప్ లేకపోవడం వల్ల, లేకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఎందువల్ల వీళ్ళందరూ దక్కించుకోలేకపోయారు? న్యాచురల్గా ఏంటంటే కాంపిటీషన్స్ మన ఇప్పుడు గేమ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కాంపిటీషన్లు అవ్వచ్చు, 50-50 ఉన్నప్పుడు ముందు మన వాళ్ళు అనుకుంటాము సాధారణంగా కొంతవరకు. ఆ విధంగా మనం ఏంటంటే నేరోలీ కొన్ని మిస్ అవ్వడం జరిగిందండి. మనకి శ్యామ్ అన్న అబ్బాయి, రాజు అన్న అబ్బాయి వీళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యారు. అని వేరే వరల్డ్ లెవెల్లో మెడల్ తీసుకొచ్చారు. ఈ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ విషయంలో కొంచెం నేరోలీ మిస్ అవ్వడం జరిగిందండి. అంటే అది కొంతవరకు మనకేంటి సౌత్ ఇండియా నుంచి మనకి అంత టెక్నికల్ అఫీషియల్ సపోర్ట్ కూడా లేకపోవడం కూడా కాదు డ్రాబ్యాక్. అది మన ఫెడరేషన్లో మన వాళ్ళు అంత స్ట్రాంగ్గా కాకపోవడము. తర్వాత అది ఆ మాట తప్పండి, ఎందుకంటే అది ప్లేయర్గా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఎవరు అడ్డలేడు. ఇదేంటంటే ఈక్వల్గా ఉన్నప్పుడే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ ఫ్యామిలీలో ఇంకా బాక్సర్లు ఈ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో ఏమైనా బాక్సర్లు ముందు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమైనా ఉందా? ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఉన్నారు మీ పిల్లలు కానీ ఎవరైనా బాక్సింగ్ నేర్చుకుంటున్నారు? లేదంటే అందులోకి మీ ఫ్యామిలీ నేపథ్యం కూడా ఒకసారి చెప్పండి. మా ఎల్డర్ బ్రదర్ నాకు ఆయన మోటివేషన్ అండి. ఎందుకంటే ఆయన నేషనల్ బాక్స్లో స్టేట్ గవర్నమెంట్ కోచ్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఐ ఉమామహేశ్వరరావు అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కోచ్గా చేశారు. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇన్ఛార్జ్ కూడా చేశారండి. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడాను యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ 3 times ఆడి తర్వాత తను కూడా NAS క్వాలిఫై అయ్యి ప్రజెంట్ తను కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేస్తున్నాడండి. ఇది కాకుండా మా సొంతగా మా బ్రదర్ యంగర్ బ్రదర్ కూడాను సిట్టి బాబు అని చెప్పి ప్రజెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం చేస్తున్నాడు. అతను కూడాను నేషనల్ లెవెల్లో బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అకోలో నేషనల్స్ అయింది, జూనియర్ నేషనల్స్, దాంట్లో బ్రాంజ్ మెడల్ ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు అతను యాజ్ ఏ బాక్సర్గా అయిన తర్వాత ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తూ అడిషనల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత రీసెంట్గా ఏంటంటే కొన్ని బాడీ చేంజ్ అయిన తర్వాత చైర్మన్ కూడా ఇచ్చారు ఆయనకి. ఇలాగ అతను ఏంటంటే అసోసియేషన్ పరంగా తను బాక్సింగ్ సేవలు చేస్తున్నాడు. నా పర్సనల్ విషయం మా పెద్ద అబ్బాయి కూడాను నేషనల్ బ్రాంజ్ మెడల్ ఉందండి. నేషనల్ లెవెల్లో ఆడి జూనియర్ లెవెల్లో బాగుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్లో ఇన్వాల్వ్ అవడం వల్ల కొంచెం చదువు మీద కూడా డైవర్ట్ అవ్వడం జరిగింది. నాకు 2 అబ్బాయిలండి. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఎగ్జామ్ నెక్స్ట్ మంత్. తర్వాత రెండో అబ్బాయి ఇంకా ఇంజనీరింగ్ 2nd year అంటే గీతం కాలేజీలో చదువుతున్నారు. ఇప్పటి వరకు కోచ్గా మీరు ఎన్నో సాధించారు, ద్రోణాచార్య అవార్డు సాధించారు. అలాగే మీ శిష్యుల్లో చాలామంది అవార్డులు తీసుకున్నారు. ఇంకా మీ అచీవ్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయని చెప్పగలుగుతారా ఏమైనా? నా పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ STC విశాఖపట్నమే కాకుండా నేను నేషనల్ క్యాంప్లో 22 సంవత్సరాలు పనిచేశానండి. అందులో 10 సంవత్సరాలు సీనియర్ నేషనల్ ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ టీంతోనూ, ఒక 8 సంవత్సరాలు యూత్ ఉమెన్ టీంతోనూ జరిగింది. యూత్ ఉమెన్ టీంకి చీఫ్ కోచ్ కూడా వ్యవహరించడం జరిగింది 8 సంవత్సరాలు. అది బాయ్స్ టీంతో కూడా ఒక 4 సంవత్సరాలు చేశానండి. నా డ్యూరింగ్ మై అటాచ్మెంట్ విత్ నేషనల్ క్యాంప్ పీరియడ్లో నేను చాలా వందల మంది ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ ప్లేయర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అందులో వాళ్ళకు కూడాను చాలామందికి అవార్డ్స్ రావడం జరిగింది. అందులో మన మేరీకమ్ కూడాను ఒకటి ఆమెకి ఖేల్ రత్న అవార్డు, తర్వాత పద్మభూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, తర్వాత అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరితాదేవికి కూడాను అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. బాయ్స్లో వినోద్ వీళ్ళందరికీ కూడా అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. చాలామందికి కూడా అర్జున అవార్డు, తర్వాత ఈ కీర్తిరత్న అవార్డు ఇవ్వడం జరిగిందండి బాక్సింగ్లోను. ఇది కాకుండా రీసెంట్గా నేను యూత్ చీఫ్గా పనిచేసినప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అయిన ఒక అస్సాం అమ్మాయి, అంటే ప్రజెంట్ నేను కూడా అదే సెంటర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆమెకు కూడాను ఇప్పుడు రీసెంట్గా 2020లో అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. లవ్లీనా నాన్న అమ్మాయికి అర్జున అవార్డు ఈ ఇయర్ కన్ఫర్మ్ చేశారండి. ఆమె లాస్ట్ వీక్ మేము రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకోవడం జరిగిందండి ఉషాతోటి. ప్రస్తుతం మీరు కోచ్గా మీ ఇంకెన్నాళ్ళు సర్వీస్ ఉంది మీకు? ఈ తర్వాత మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అలాగే మీ యూత్కి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న యూత్కి మీరు ఇచ్చే సందేశం, ఏ విధమైన ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అన్న ప్లేయర్స్కి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారు? నాకు ఇంకా బాక్సింగ్ సర్వీస్ ఇప్పుడు లాస్ట్ ఇంకో 1 year నడుస్తుంది. ఇంకో 1 year నెక్స్ట్ ఇయర్ మే నా రిటైర్మెంట్ అండి. ఇప్పుడు నాకు పోస్టింగ్ గౌహతిలో ఇవ్వడం జరిగింది. అక్కడ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో నాకు చీఫ్ కోచ్గా నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. ఇంకొక 9 months సర్వీస్ బ్యాలెన్స్ ఉంది నాకు. తర్వాత ఏమో నేను కోచ్గా ఇప్పటి వరకు అంటే ఒక సక్సెస్ నాకు సాటిస్ఫాక్టరీగా ఉంది. నా ప్రొఫెషనల్గా నేను చేసిందంతా. సరే రిటైర్మెంట్ అయిన కూడా నేను ఏంటంటే ఇదే ప్రొఫెషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే దేవుడు ఒక విశాఖపట్నంలోనే ఒక మంచి అకాడమీ స్టార్ట్ చేసి ఈ బాక్సింగ్ ప్రమోట్ చేయాలని నాకు ఆలోచన ఉందండి. దానికి దేవుడి సహకారము, తర్వాత మన గవర్నమెంట్ సహకరిస్తే నేను ఇంకా నాకు అవకాశం ఉన్నంతకాలం నా బాక్సింగ్ కోసం అని చెప్పి నేను స్పేర్ చేస్తాను యూత్కి. అదేవిధంగాను నేను చివరిగా ఏంటంటే యూత్కి నేను చెప్పే నా ఒపీనియన్ ఏంటంటే
ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్పోర్ట్స్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇప్పుడు మన వాళ్ళకి మంచి ఫ్యూచర్ కూడా పిల్లలకి కూడా మంచిగా ఉందండి స్పోర్ట్స్లో. ఇప్పుడు ఇంతకుముందు కనుక కాకుండా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఆఫర్లు ఇస్తున్నాయి. మంచి మోటివేషన్ చేయడం కోసం వాళ్ళకి అన్ని విధాలుగా స్పోర్ట్స్ ట్రైనింగ్ చేయడానికి ఇంతకుముందు లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏంటి, కోచింగ్ ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది. వాటిని సద్వినియోగపరచుకొని వీళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు దాన్ని అవైల్ చేసుకుంటే వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని, ఒక వరల్డ్ లెవెల్లో వాళ్ళు కూడా ఒక పొజిషన్ సంపాదించుకొని వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా దేశానికి కూడా పేరు తెస్తారని, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారని, ఆ విధంగా అందరూ కూడా వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ది మోర్ మా బాక్సింగ్ ప్లేయర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా బ్లాక్ అండ్ వైట్ మీడియా ప్రేక్షకులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అలా బాక్సింగ్ ఒక స్టేజ్, ఒక రౌడీయిజం అన్న సింబల్ ఉన్న స్టేజ్ దగ్గర నుంచి ఎలా డెవలప్ అయింది, ఎలా ఎంతమంది ఇంటర్నేషనల్ బాక్సర్లు ఇక్కడి నుంచి తయారయ్యారు, ఎంతమందికి అవార్డులు వచ్చాయి, కష్టపడితే ఏ స్టేజ్కి వెళ్తారు పిల్లలు, వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుంది, కోచింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మీద డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాల గురించి చాలా మంచి విషయాలు మా ప్రేక్షకులు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.